హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్‌ని పెట్టుకొని, ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలాంటి ఒక జల్లిగంటని ఆయిల్‌లో పెట్టుకొని, కొంచెం కొంచెంగా కార్న్‌ఫ్లేక్స్‌ని ఆయిల్‌లో మునిగేలాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ 2 కప్పుల వరకు కార్న్‌ఫ్లేక్స్‌ని తీసుకున్నాను. కార్న్‌ఫ్లేక్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన కార్న్‌ఫ్లేక్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. మీ దగ్గర ఇలాంటి జల్లిగంట లేకపోతే ఇలా డైరెక్ట్‌గానే కార్న్‌ఫ్లేక్స్‌ని ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండడం వలన కార్న్‌ఫ్లేక్స్ ఆయిల్‌ని పీల్చదండి, బాగా వేగిపోతాయి. ఇదే విధంగా కార్న్‌ఫ్లేక్స్ అన్నింటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి పావు కప్పు వరకు పల్లీలు కూడా తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కార్న్‌ఫ్లేక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు వరకు కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి. కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. నేనిక్కడ వేసుకోవట్లేదు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ చాట్ మసాలా లేదా గరం మసాలాని వేసుకొని స్లోగా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఈ మిక్చర్ అనేది 1 వీక్ లేదా 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.